ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సవరణ ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే మే 14, 2026 నుంచి జూలై 24, 2026 వరకు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3.71 కోట్ల మంది పౌరులు తమ ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించినట్లు సీఈఓ వెల్లడించారు. ఈ ప్రక్రియలో భాగంగా సమాచారాన్ని పరిశీలించగా రాష్ట్రంలో సుమారు 15.22 లక్షల మంది ఓటర్లు మరణించినట్లు గుర్తించామని, మరో 7.37 లక్షల మందికి 2 విభిన్న ప్రాంతాల్లో ఓట్లు ఉన్నట్లు తేలిందని ఆయన తెలిపారు. అయితే ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా, సమగ్ర విచారణ జరపకుండా ఏ ఒక్క అర్హుడి పేరు ఓటర్ల జాబితా నుంచి తొలగించబోమని సీఈఓ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్లో సర్రకు సంబంధించిన ఎన్నికల జాబితాను ఆంధ్రప్రదేశ్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజుకు నెల 26వ తేదీతోటి ముగిటి తర్వాత వానికి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే రాష్ట్ర 7 కోట్ల ఎమిరేషన్ ఫామ్స్ అని కూడా చేయడం జరిగింది. అలానే 2 చోట్ల ఓట్లు ఉన్న వారు 7.2 లక్షల అట్లా ఓట్లు గుర్తించడం జరిగిందన్నారు. 15 మరణించినట్లు కూడా జరిగింది. సమర్పించిన వాటికి సంబంధించినటువంటి కీలక విషయాలు వెల్లడించడమే కాకుండా 15.22 అంటే 15,22,000 మంది చనిపోయినట్లు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 30 వరకు అభ్యంతరాలకు అవకాశం ఉంది. అభ్యంతరాలు స్వీకరిస్తాము. అక్టోబర్ 3న తుది జాబితా విడుదల చేయడం కూడా స్పష్టం చేయడం జరిగింది. రాష్ట్రంలో అర్హులైన ఓటర్లకు సంబంధించి ఫామ్ 6 ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు అంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అలానే నోటీస్ ఇవ్వకుండా, విచారణ చేయకుండా ఓటర్ల జాబితాలో నుంచి ఏ ఒక్కరి పేరు కూడా తీసివేయవంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అలానే ఆగస్టు 4వ తారీఖున అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామంటూ కూడా ఎన్నికల కమిషన్ స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గత కొంతకాలంగా స్థానిక విఘాతంగా ఈ సర్వ ప్రక్రియ పూర్తి జాబితా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్థానిక లైన్ క్లియర్ అయింది కూడా చెప్పొచ్చు. అలానే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఎమిరేషన్ ఫామ్స్ ఇచ్చిన దానికి, అలానే ఇప్పుడు అందిన దానికి చూసుకున్నట్లయితే దాదాపుగా 3 లక్షల మందికి ఇటువంటి ఫామ్స్ అందలేకమైతుంది. అంటే మరలా రిప్లై ఇవ్వలేదంటూ కూడా అర్థమవుతుంది. అంటే అందులో 15 లక్షలు చనిపోయిన వారు, 7 లక్షలు డబల్ ఎంట్రీలు ఉండగా మిగిలిన వాటి మీద క్లారిటీ లేకుండా ఉండటం జరిగింది. అంటే ఎన్నికల కంటే చూసుకున్నట్లయితే గనక గతంలో 4.11 అంటే 4,11,00,000 ఓటర్లు ఉంటే గనక ఇప్పుడు 3.71 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్లు ఉన్నట్లు కూడా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అంటే దరిదాపుగా 46 లక్షలు గల్లంతని కూడా మనం అనుకోవచ్చు. అలానే పూర్తి స్థాయి విచారణ తర్వాతనే పూర్తి తుది జాబితాను ప్రకటిస్తామంటూ కూడా ఎన్నికల కమిషన్ ఆగస్టు 30వ తేదీ వరకు అంటే అక్టోబర్ 3న తుది జాబితాకు సంబంధించినటువంటి విడుదల చేస్తారు. అలానే 30వ తేదీ వరకు కూడా అభ్యంతరాలు ఏమైనా ఉంటే గనక తప్పనిసరిగా అభ్యంతరాలు స్వీకరిస్తామంటూ కూడా ఎన్నికల కమిషన్ ప్రకటించడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీనివాస్.